డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం రమాదేవి గారు ఉన్నారు. ఆధ్యాత్మికత పరంగా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు సంక్రాంతి విశిష్టత ఏమిటి, అలాగే మనకున్న కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ దర్శనం నాకు. దానికి చాలా థ్యాంక్ యూ ఫస్ట్. సో అమ్మ, ఇప్పుడు ఫస్ట్ భోగి, సంక్రాంతి, కనుమ. భోగి పండుగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే చిన్నపిల్లలు. ఆ భోగి పళ్ళు వేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందము, అలాగే రాత్రి భోగి మంటలు, పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ భోగి మంటలు. అసలు ఈ భోగి విశిష్టతలో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గల కారణాలు ఏమిటనేది మా ప్రేక్షకుల కోసం. అసలు సంక్రాంతి పండగ అంటేనే పెద్దల పండగ, పెద్ద పండగ. అవును, పెద్ద పండగ అని ఎందుకన్నా అంటే చాలా విశేషాలు ఉంటాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజుల పాటు. అసలు స్కూల్స్ కూడా సెలవు వారం రోజుల పాటు ఇస్తారు. అందుకు పిల్లలు పెద్ద పండగ, పెద్ద పండగ అంటే. ఎందుకంటే ప్రతి రైతు కూడా ధాన్యం ఇంటికి చేరి విశ్రాంతి తీసుకునే సమయం. ప్రతి పండగకి రైతు మాత్రం ఇంట్లో పండగ చేసిన ఆయన పొలం మీద ఎక్కువగా కనిపిస్తాడు. ఎందుకంటే పొలం నార్లు వేసింటారు, అది పెరిగి పెద్ద అయ్యే సమయంలో ఉండాలి. ఒక సంక్రాంతికి పంట పొలాల్లో ఏమీ ఉండవు, ధాన్యం మొత్తం ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంకోటి ధాన్యం వచ్చి ఉంటుంది, ధనం ఉంటుంది. దాన ధర్మాలు కానీ, కొత్త అల్లుళ్ళు కానీ, పాత అల్లుళ్ళు కానీ అందరినీ ఆహ్వానించి చేసుకునే పండగ. గమనిస్తే మనము సంక్రాంతికి హైదరాబాద్ సిటీలో ఎంత దూరమైన 20 నిమిషాలు వెళ్ళిపోతాం. అవును, అంటే అంత ఖాళీ అయిపోతుంది. దాదాపు 75% అంతా ఊళ్ళకి వెళ్ళిపోతారు, ఎవరు ఇక్కడ ఉండరు. అలా పల్లెల్లో జరిగే అద్భుతమైన పండుగ, ఆహ్లాదకరమైన పండుగ. ఎద్దుల పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, భోగి పళ్ళు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, పితృదేవతల తర్పణాలు, అలాగే పశువుల పండగ, పశువులను ఆరాధించే సాంప్రదాయం. ఇలా అనేక రకాలుగా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. భోగి దగ్గరికి వచ్చేవరకు పాత సామాన్లని భోగి మంటలు వేసి కాల్చటం. మనకందరికి ఇంట్లో ఉన్న పాత సామాన్ క్లియర్ చేసుకోవడం కోసం. కానీ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లు వచ్చాక పాత సామాన్ ఉండదు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం. అందులో ఎక్స్చేంజ్ ఆఫర్లు, పాత మంచాలు ఇచ్చేస్తే కొత్తవి వస్తాయి, ఇంక ఇంట్లో పాత ఉండవు. కాబట్టి అంటే దీనికి అర్థం ఏంటిది? పాత వాటిని తీసి ఆ భోగి మంటల్లో వేయటం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఆ మంటల్లో మాడి మసి చేసి జ్ఞానాన్ని తీసుకోవటం అనేది దీనికి సంకేతం. తెల్లవారుజామున్నే లేవటం, భోగి మంటలు వేయటం, ఆ తర్వాత ఇంటి ముందు గోమయముతో అలకటం, అందంగా ముగ్గులు వేసి రంగులు దిద్దటం, గుమ్మాలని అందంగా అలంకరించటం, బంతి పువ్వులతో, మామిడి ఆకులతో, పసుపుతో పూజించి ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు. ఆ తర్వాత మనకి అభ్యంగన స్నానం. సంక్రాంతికి, దీపావళికి తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఎందుకంటే మనం ఉన్న ఋతువు అలాంటిది. అంటే చల్లగా ఉంటుంది వాతావరణం, శరీరం అంతా పొడిబారుతుంది, దురదలు రావటం, పొక్కులు రావటం, ఇవన్నీ కూడా చర్మ సంబంధమైన సమస్యలు చాలా వస్తాయి. ఈ అభ్యంగన స్నానంలో ఏంటిది? నువ్వుల నూనెతో మర్దనా చేసుకొని సున్నిపిండితో స్నానం చేయటం. చేస్తే చర్మం మిలమిలా మెరిసిపోతుంది, అందంగా తయారవుతుంది, అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే దీనికి మనం ఆధ్యాత్మికతను జోడిస్తే రాసుల వల్ల వచ్చే ఇబ్బంది కూడా తొలగిపోతుంది, మనల్ని బాధించవంట. గ్రహాలు కానీ, రాసులు కానీ జ్యోతిషపరంగా చూస్తే మనల్ని ఇబ్బంది పెట్టవు, మనల్ని మనం పీడింపబడము, బాధింపబడము. అలా 2 రకాలుగా అభ్యంగన స్నానం. ఆ తర్వాత ఇంకేముంది? గాలిపటాలు ఎగరేయటం. పెద్దవాళ్ళేమో ఇంట్లో కొత్త ధాన్యముతో, కొత్త బియ్యంతో పొంగలి వండటం. ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఈ రోజున గుమ్మడికాయ కూరను వండడం, చిక్కుడుకాయ కూరను. అంటే ఈ ఋతువులో వచ్చే పంట, ఆ కూరగాయల్ని మనం తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనకి చిక్కుడు, గుమ్మడి 365 రోజులు మనకు దొరుకుతున్నాయి. ఒకప్పుడు అలా దొరికేవి కాదు, ఈ మాసంలోనే దొరికేవి, తర్వాత ఉండేవి కాదు. మన విజ్ఞానం పెరిగిన కొద్దీ మనం పండించుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు పొంగళ్ళు వండుకోవటం.
పల్లెటూర్లలో అయితే కొన్ని ప్రాంతాలలో గ్రామ దేవత ఆరాధన ఈరోజు చాలా విశేషంగా కనిపిస్తుంది. ఓకే. గ్రామ దేవతకి చీర, సారె, కొత్త బియ్యంతో వండిన పొంగలి, గుమ్మడికాయ, చిక్కుడుగాయ కూర అవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి కృతజ్ఞతగా, ఎందుకు మమ్మల్ని, మా పంట పొలాల్ని అందరినీ కాపాడావు తల్లి. హ్మ్. నీ అనుగ్రహం ఉంది కాబట్టి పంట సవ్యంగా ఇంటికొచ్చింది. అంటే గ్రామాల్ని కాపాడే దేవత కాబట్టి ఆవిడ గ్రామ దేవత అయింది. హ్మ్. అంకాళమ్మ అవ్వచ్చు, పోలేరమ్మ అవ్వచ్చు, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఇలా పేర్లు చెప్పుకుంటే వాళ్ళు 102 మంది అక్కజెల్లెళ్ళు వాళ్ళు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క దేవతను ఆరాధన చేస్తారు. అలా ఈ రోజున అమ్మవారికి చీర, సారె నైవేద్యం నివేదించటం. హరిదాసులొస్తారు ఇంటి ముందుకి. హ్మ్. హరిదాసులు ఏంటిది అంటే ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి కూడా పల్లెల్లో మనం చూడాలి ఇవన్నీ. హ్మ్. వాళ్ళు 3 గంటలకే హరినామ సంకీర్తనలు చేస్తూ వీధి వీధిన తిరిగితే ప్రతి మహిళ కూడా తెల్లవారుజామున లేస్తుంది. ఎందుకు? తెల్లవారుజామున స్నానం చేయాలి. హ్మ్. స్వామివారిని పూజ చేయాలి. విష్ణువు ఆరాధన అనేది ఉంది కదా! అలా ఆయన ఆ మాసమంతా కూడా ధనుర్మాసమంతా మనకి సహాయం చేశాడు. అందుకు ఆయన ఈ భోగి రోజున ఈ 3 రోజులు కూడా వస్తారు వాళ్ళు. అవును. అక్షయ పాత్రని నెత్తి మీద పెట్టుకొని హరినామ సంకీర్తనలు చేస్తూ, చిడతలు వాయిస్తూ ఆయన వేషధారణ కానీ పిల్లలందరికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న పిల్లలు ఊర్లకెళ్లారు అంటే వాళ్ళకో విచిత్ర వేషధారణే అది అవును. పిల్లలకి. అంటే ఏదో స్కూల్‌లో కాంపిటీషన్‌లో వేయటం వేరు. నిజంగా ఊళ్ళలో చూడడం. చూడ్డం ఇది. అవును. ఇంటి ముందుకొచ్చి అందరిని ఆశీర్వదిస్తూ ఆయన ఆ ధాన్యాన్ని ఎందుకు ధాన్యం, ధనం ఈ పండక్కి దానాలకు కూడా చాలా విశిష్టత. అవును. ఏంటిది ఆ విశిష్టత అంటే ధనం, ధాన్యం సమృద్ధిగా ఉండే సమయం. గాదెలన్నీ కూడా నిండుగా ఉంటాయి హ్మ్. ధాన్యముతో. అలాగే ఏ పంట వస్తే దాంతోనే ఈ సంక్రాంతికి వంటలు చేసుకుంటారు. అవును. బియ్యంతో చేసేవి, సద్దలు, జొన్నలు, హ్మ్. వీటితో నువ్వులు నువ్వులు. తప్పనిసరిగా సంక్రాంతికి ఏ ప్రాంతమైనా తింటారు. అవును. ఎందుకంటే శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గి ఉంటాయి ఈ మాసంలో. ఈ చలికాలంలో. ఈ నువ్వులు స్వీకరించటం వల్ల మనం అదే పనిగా నువ్వులు తినమంటే తినం గదా! పండగ రూపంలో అరిసెలు, లేతే సకినాలు, లేతే నువ్వుల ముద్దలో ఏవన్నా అయితే తింటాం. అవును. ఇలా ఈరోజు తింటే మీకు మంచిది అని పెద్దవాళ్ళు చెప్పటం వల్ల మనం అవి తయారు చేసుకున్న సంక్రాంతి అంటే పిండి వంటల పండగ అని గూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అరిసెలు తప్పకుండా ఉంటాయి. అవును. సకినాలు, సంక్రాంతి సకినాలు, అరిసెలు, అప్పాలని ఎవరి హ్మ్. ప్రాంతంలో చేసుకునేవి వాళ్ళు జంతికలని ఇలా చేసుకుంటారు. అవును. అలా అవన్నీ కూడా తింటూ ఈ రోజున భగవంతుడికి నివేదన చేసి సాయం సంధ్యాకాలం వచ్చేవరకి ఇంక ఉదయమంతా గ్రామ దేవతల ఆరాధన అన్నీ అయిపోయాక ఇంట్లో ఉన్న మహిళలకి మళ్ళా బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకోవాలి సాయంత్రం కల్లా. హ్మ్. నెక్స్ట్ డే మళ్ళీ పెట్టాలి. ఆ రోజు సాయంత్రంకే భోగి పళ్ళు పోసి బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ముత్తైదువులని అందరినీ పిలిచి పేరంటం చేస్తారు. అలా బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకుంటారు. అవును. ఈ బొమ్మల కొలువు ఏంటిది? ఎందుకు బొమ్మల కొలువు? అసలు బొమ్మల కొలువుకి ఇన్ని అరలు గద్దెలు మాత్రమే పెడతారు. అవును. పెట్టాలి. 7 ఏడే. దానికంటే 7 తక్కువ ఎక్కువ పెట్టనివ్వరు. పెట్టరు. 7 ఇప్పుడు మనకి త్రేతాయుగం రామాయణం తీసుకుంటే రాముల వారు పుట్టిన దగ్గర నుంచి ఆ బొమ్మల్ని ఏర్పాటు చేయటం. ఓకే. అలాగే అలాగే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన ఆ కురుక్షేత్ర యుద్ధం అదంతా కూడా వరుసగా పెట్టటం. తర్వాత విఘ్నేశ్వరుడు. అలా హ్మ్. భగవంతుడు దేవతల యొక్క బొమ్మలని పెడితే అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అడుగుతారు. ఏంటిది ఇలా పెడుతున్నావు, ఇలా చేస్తున్నావు అన్నప్పుడు మనము ఈ పురాణాల గురించి, కథనాల గురించి చెప్పే స్థాయిలో ఇంట్లో వాళ్ళు ఉండాలి. అదే. అద్భుతం బొమ్మల కొలువు అసలు. చాలా ప్రాంతాల్లో పెడతారు. కొంతమంది దీపావళికి పెడతారు. కొంతమంది దసరాలో పెడతారు. దసరాకు కొంతమంది సంక్రాంతి. సంక్రాంతికి అవును. పెడతారు. నిజంగా. మళ్ళీ అలాగే చంటి బిడ్డలకి భోగి పళ్ళు పోయటం. పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా కొంతమంది పోస్తారు. కొంతమంది సంవత్సరం లోపు 3, 5 ఏళ్ల వరకు పోస్తారు. అవును. 3 సార్ల, 5 సార్ల, 9 సార్ల ఇలా ఇంటి సంఖ్య ఒకటి ఉంటుంది. భోగి పళ్ళు పోయటం. వాళ్ళకి బాలారిష్టాలు రాకుండా, నరదృష్టి లేకుండా, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ రేగి పళ్ళతో. మనము సంక్రాంతి రోజు అభ్యంగన స్నానం అప్పుడు కూడా రేగిపళ్ళు, నువ్వులు, చిల్లర కాసులు, కాయిన్స్ తల మీద పెట్టుకొని స్నానం చేయటం అందరికీ అలవాటే. అవును. అందరూ ఏంటిది రేగిపళ్ళు తల మీద పోయటం ఏంటిది? ఇవన్నీ కూడా ఫారినర్స్ రీసెర్చ్ చేశారు. హ్మ్. రేగిపళ్ళు
లక్ష్మి విష్ణువు లక్ష్మికి సంకేతాలు. ఏంటిదంటే ఇప్పుడు ఆ రేగిపళ్ళ వనములో లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా కొలువై ఉంటారు. కాబట్టి అవి పోసుకోవటం వల్ల మనకి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఓకే. మహావిష్ణువు పైనుంచి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఓహో! పిల్లలకు కూడా అదే. పెరిగి పెద్దయ్యే వయస్సు కాబట్టి వాళ్ళకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో బాలారిష్టాలను తొలగించుకొని పెరగాలి అని చెప్పని పెద్దవాళ్ళని పిలిపించి దిష్టి తీసే పోస్తారు మనం అవును. చూస్తే. ఇట్లా తీసి ఇట్లా మీదకెళ్ళు. నువ్వులు, చిల్లర, పువ్వులు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు చెరుకు. చిన్న అవును. చిన్నవి అవి అన్నీ కలిపి పోస్తారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అవి పోస్తూ ఉంటే. అద్భుతంగా ఉంటది సన్నివేశం. అలా వచ్చిన ముత్తైదువులకి అలాగే ఆ బొమ్మల కొలువుకి ప్రసాదం పెట్టి, హారతిచ్చి వాళ్ళకు తాంబూలాలు ఇచ్చి పంపించేది. అవును. ఇక్కడ మనకేం కనిపిస్తుంది? మనకి ఆరోగ్యం, మనకున్న దరిద్రాన్ని తొలగించుకోవటం, అలాగే అందరినీ కలుపుకొని పోయే తత్వం, భగవంతుడి యొక్క కథలు, లీలలు మనం వినటం, ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఒక భోగి పండగనే కనిపిస్తుంది. అవునా? ఎంత అద్భుతాలు అనుకోవాలసలు. సంక్రాంతి మన ఋషులు మనకి ఈ పండగలు మనకి అందించి ఎంత మనకి తెలియజేయటానికి ఎంత ప్రయత్నం చేశారో మనకసలు. అలా చేయకుండా మనం ఏవేవో పిచ్చి పనులు చేస్తూ అంటే ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్‌వేర్‌లు అయిపోయారు, డాక్టర్‌లు అయిపోయారు. వాళ్ళకి సమయం ఉండదు. పండగ చేసే ఉండదు సమయం నిజం. ఉండదు అసలు. కానీ ఒక్క రోజన్నా ఇప్పుడు డిసెంబర్‌లో ఆఖరిలో సెలవులన్నీ వాడుకుంటారుగా సాఫ్ట్‌వేర్‌లు. అదే ఒక్కరోజు పండగలలో ఇంకొక్క రోజు బొమ్మల కొలువు ఉంది. మా ఇంట్లో సాంప్రదాయం ఉంది. ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు నేను అమర్చుకోవాలి. నా ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించడమే నాకు భక్తి. నా కులదేవతని ఆరాధించడమే నా భక్తి. నా ఇష్టదైవతను ఆరాధించడమే భక్తి. ఇలా ఎవరైతే అనుకుంటారో ఆ ఇల్లు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. ఓకే. ఇంటి దేవతని, కులదేవతని, గ్రామదేవతని వీళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. ఈ ఒక్క రోజైనా అలాగే సాంప్రదాయమైన దుస్తులు. ఇప్పుడు ముగ్గులు వేస్తున్నాము అంటే పనావత ఏయించొచ్చు. పనోళ్ళు వేయరనేం గాదు. రూ. 100 ఏస్తాము ముగ్గెయ్యి అంటే ఏస్తారు. కానీ ముగ్గు వేయటం వెనక ఉన్న ఆంతర్యం మనం తెలుసుకోవాలి. ఒక మహిళకి ఎంత ఎక్సర్‌సైజ్, ఎంత యోగా అవుతుంది ముగ్గేయటం. అవును. కదా! ఆ ముగ్గు. అలాగే మనం ముగ్గులేస్తున్నాం. కెమికల్ కలిపిన రంగులని వేస్తూ ఉన్నాం. దానివల్ల భూమిలో సారం కోల్పోతుంది భూమి. అలా కాదు. అంతవరకు భూమి ధాన్యాన్ని పండించడంలో భూమాత అలసిపోయి ఉంటుంది. కొంత శక్తిని కోల్పోయి ఉంటుంది. ఆవిడేం శక్తి కోల్పోయిందని మనం భ్రమించాల్సింది. ఆవిడెప్పుడూ కూడా కోల్పోదు. సరే కృతజ్ఞతగా ఆవిడకి శక్తి రావాలి అనంటే మనం ఏం చెయ్యాలి? ఆ పువ్వులు, రంగురంగుల పువ్వులున్నాయి మనకి. ఎన్నో రంగుల పువ్వులున్నాయి. అవును. ఓ వారం 10 రోజుల ముందు తెచ్చి, ఎన్నో రంగుల ఆకులు దొరుకుతాయి. అవన్నీ తెచ్చి ఎండబెట్టి, వాటిని పొడి చేసి అందులో బియ్యపిండిని కలిపి అవి వేస్తే ఎంత అందంగా ఉంటుంది. ప్రకృతి నిజంగా. ఆరాధన అవుతుంది. భూమాతని పూజించిన వాళ్ళమవుతాము. కరెక్ట్. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఈ భోగి పండగని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మనం పండగ తెలియకుండా చేస్తేనే ఫలితాలొస్తున్నప్పుడు, తెలిసి చేస్తే అద్భుతాలని చూస్తాం. ఓకే. 100% 200% ఫలితాలొస్తాయి. ఏం చేయకుంటే ఏమవుద్ది? మేమైతే ఏం చేయమబ్బా! మేము ఇంట్లో ఉన్న బియ్యంతోనే పాయసాన్నాన్ని వండుతాము. దాన్నే భగవంతుడికి పెడతాం. ఓకే. భగవంతుడు భక్తినే చూస్తాడు. మనం పెట్టే ప్రసాదం ఆయన ఆశించడు. నువ్వు పాత బియ్యంతో వండావా? కొత్త బియ్యంతో వండావా? ఆయనకు అవసరం లేదు. అవునా? మరి కానీ మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. కొత్తగా ధాన్యం వచ్చింది. ఇప్పుడు రేషన్ షాప్‌లో బియ్యం అందరికీ వస్తాయి. అవునా? కొత్త బియ్యాన్నే ఇస్తారు. కొత్త బియ్యమే వస్తది. సరే మీకు దగ్గరలో లేవు. మన ఇంట్లో పనోళ్ళు లేకపోతే దగ్గరలో ఎవరన్నా ఉంటే ఒక చిన్న గ్లాస్‌కి రేషన్ బియ్యం ఇయ్యని అది వండి పెట్టొచ్చుగా దేవుడికి, భగవంతుడికి. అలా అన్నా చెయ్యాలి. చెయ్యకుండా పండగని చెయ్యకూడదు. ఇప్పుడు భోగి రోజున చాలా ప్రాంతాల్లో ఆ రోజే బొబ్బట్లు, పులిహోరలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఉదయము సద్దలు, నువ్వులేసి చేసి సొద్దలతో చేసిన రొట్టెలు, గుమ్మడికాయ తీపి కూరలు, చిక్కుడు కూరలు చేసుకుంటారు. మధ్యాహ్నానికి వచ్చే వరకు కొంతమంది కొన్ని ప్రాంతాలలో పులగం పచ్చడి తింటారు ఆ రోజు. అలా ఎవరి ప్రాంత సాంప్రదాయం, ఇంటి సాంప్రదాయం వాళ్ళు అనుసరించాల్సిందే. అనుసరిస్తే భవిష్యత్తు ఇప్పుడు చెప్పే నాకు రాదు వాళ్ళు చేస్తే. ఇంటర్వ్యూ చేసే మీకు రాదు వాళ్ళు చేస్తే. ఎవరు చేస్తే వాళ్ళకే పుణ్యం. ఫలితాలు వాళ్ళే అనుభవిస్తారు.
కాబట్టి ఇవన్నీ చూస్తూ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన ఋషులని మనం తలుచుకుంటూ ఇంత అద్భుతమైన పండగల్ని, ఇంత అద్భుతమైన మన జ్ఞానాన్ని వాళ్ళు ఆర్జించి మనకి ఇచ్చారు. ఆస్తిని పంచినట్టు మనకు అందించారు. వాటిని మనం ఆస్వాదించాలి, మనం ఆచరించాలి.